నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. మీ పాలసీ మాకొద్దు, అమెరికాలో ట్రంప్పై వ్యతిరేకత. యుఎస్ఏలో కుప్పకూలిన జెట్, 7 మృతి. సీఎం కోల్ మాఫియా సిబిఐతో దర్యాప్తు జరిపించండి, గవర్నర్కు బీఆర్ఎస్ వినతి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీపై యుఎస్ఏలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తాజాగా జరిపిన సర్వేలో ఇదే అంశం వెల్లడైంది. అమెరికాను గొప్పగా చేస్తానంటూ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు చర్యలతో ఆ దేశ ప్రజల్లో ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది అమెరికా అధ్యక్షుడి ఎన్నికల నినాదం. యుఎస్ఏను మరోసారి స్ట్రాంగ్ చేస్తానంటూ ప్రచారం చేసిన ట్రంప్ ఎటకెలకు రెండోసారి అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అనంతరం అమెరికా సొమ్మును వేరే దేశాల వారు దోచుకుంటున్నారంటూ హంగామా చేసి ఇష్టారీతిన ఇమిగ్రేషన్ పాలసీని మార్చి వలస కార్మికులపై కఠిన నిబంధనలు విధించారు. తాజాగా ఇప్పుడు ఆ నిబంధనలే ఆయనపై అక్కడ ప్రజల్లో వ్యతిరేకతను పెంచేలా చేశాయి. అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. 7 ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ జెట్ ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 7 అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్టు అక్కడ ఏవియేషన్ అధికారులు ప్రకటించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇక యుఎస్ఏ మైనే రాష్ట్రంలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. 8 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ ప్రైవేట్ జట్టులో టేకాఫ్ సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో పైలట్ జట్టును అదుపు చేసే యత్నం చేసినప్పటికీ ఫలితం లేక జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 7 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ వివరాలను ఏవియేషన్ అధికారులు ప్రకటించారు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ నేతలు కబలిస్తున్నారని, ఈ సమయంలో గవర్నర్ తక్షణమే కలగజేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల స్పందన అలాగే బృందం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి విన్నవించింది. ఇక సింగరేణిలో కుంభకోణాలపై బీఆర్ఎస్ నేతలు మంగళవారం లోక్ భవన్లో గవర్నర్కు విన్నవించారు. ఇక సింగరేణి విషయంలో సాధ్యమైనంత త్వరగా జోక్యం చేసుకోవాలని, ఆ టెండర్లను ఆపించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా సింగరేణిలో కాంగ్రెస్ కుంభకోణాలపై తక్షణం సిబిఐతో దర్యాప్తు జరిపించాలని, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. అనంతరం మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రం మొత్తాన్ని కుదిపేస్తున్న సింగరేణి బొగ్గు గనుల కుంభకోణంపై గవర్నర్ను కలిసి సవివరమైన నివేదిక, ఇక విజ్ఞాపన పత్రాన్ని తమ పార్టీ తరపున శాసనమండలి, పార్లమెంటు, శాసనసభ్యులతో కలిసి అందించామని వారు తెలిపారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో బుధవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమం సందర్భంగా పలువురు ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేశారు. ఈ సందర్భంగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే జనసేన పార్టీ లక్ష్యమని, ప్రజలకు అండగా నిలబడే పాలన అందించడంలో జనవాణి కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బోడేపాటి శివదత్, తిరుపతి అనుష, జనసేన పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి కొపెర నాగేంద్ర పాల్గొన్నారు. మీరు మీ లాయర్ గారిని పట్టుకున్నాను, మీరు ఇమీడియట్లీ దానికి సంబంధించి ఆర్డర్ తీసుకోవాలి. మా లాయర్ గారిని కూడా ఒకసారి మాట్లాడతాను. మళ్ళీ సెలెక్ట్ చేశాడా?
మొత్తం మధ్యాహ్నం బయలుదేరుతారు. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి, సేవా భావనలు సమాజానికి మార్గదర్శకమని ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామంలో బైబిల్ మిషన్ స్థలం నందు బుధవారం నిర్వహించిన బైబిల్ మిషన్ మహాసభలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి రాజు, ఎమ్మెల్యే ధర్మరాజు ప్రత్యేకంగా ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభా వేదికపై మాట్లాడిన ఎమ్మెల్యే బైబిల్ బోధనలు మానవ జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తాయని, ప్రేమ, క్షమ, సహనం, సేవ వంటి విలువలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బైబిల్ మిషన్ నిర్వాహకులు ఎమ్మెల్యే ధర్మరాజు, మద్దిపాటి వెంకటరాజు గారిని శాలువతో సత్కరించి ఘనంగా సన్మానించారు. మోక్షము అందజేయునుగాక, విజయము వినువారికామె, విజయము ఈ పాట వినువారికామె. మైత్రితో పారా అతీతమైన మాటల్ వచింతు వందనాతో విను మిత్రుడారా బ్రహ్మో. మరణాత 27, 28, 29 మహాసభను ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్ వారందరికీ కూడా ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా పక్క శాసనసభ్యులు గోపాలపురం శాసనసభ్యులతో ఈరోజు వెంకటరాజు గారితో చాలా అద్భుతమైన వాక్యాలు అందరికీ కూడా ఈరోజు చెప్పడం ఇక్కడ జరిగింది. అందరికీ కూడా మరణాతాన్ని తెలియజేసుకుంటూ మీ అందరినీ నేను ఎలక్షన్లో నుంచో రాజకీయాల్లోకి రాకముందు కూడా నాకు అప్పటి నుంచి గెనపోవడం కూడా మా కోటశ్రీని గారితో మీ బైబిల్ మిషన్ యొక్క ప్రార్థనకి అన్నింటికి కూడా. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని జూట్ మిల్ వద్ద జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆదిత్య కాలేజీ విద్యార్థులతో స్లాష్ ఫోక్ సాంగ్ వినూత్న రీతిలో రోడ్డుపై ప్రజలందరికీ అర్థమయ్యేలా డ్యాన్స్ రూపంలో దర్శించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ఏలూరు ఉప రవాణా శాఖ అధికారులు, కాలేజీ యాజమాన్యం, సిబ్బంది, స్థానిక వాహనదారులు పాల్గొన్నారు. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి పిలుపు మేరకు ఆమె తండ్రి ప్రముఖ వైద్యుడు అంబుల మనోజ్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం వడాలిలోని శ్రీ పూరి జగన్నాథ స్వామి వారి దేవస్థానంలో రాష్ట్ర రాజధాని అమరావతికి జీవం పోద్దాం, 116 సహాయం చేద్దాం కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరావతి రాజధానిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, 116 రూపాయలు సహాయం చేసే ఆలోచన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవికి రావడం అభినందనీయమని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ రాష్ట్ర రాజధాని కోసం 116 రూపాయలు విరాళం అందించారు. దేవస్థానం ఈవో సింగనమల్లి శ్రీనివాస్ మరికొందరు గ్రామస్తులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి 116 రూపాయలు విరాళం అందజేశారు. పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి వీరమల్లు రత్నకుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన గ్రామ ప్రముఖులు, మా దేవస్థాన మాజీ చైర్మన్, టీడీపీ కైకినూరు నియోజకవర్గ కన్వీనర్ అయిన శ్రీ వీరమల్లు నరసింహరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నరసింహరావు ప్రత్యంచోయంతు నిగుత పునస్తే మైషా చిత్తం ప్రభుధామినేసతో అయం ముహూర్త సుముహూర్తమస్తు సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాన అత్యంత శుభఫలానుకూల వీరమల్లు నరసింహరావు గారిని ఈ యొక్క అభినందన సభ కార్యక్రమాన్ని నడిపించడానికి మనకి మన మండలం నియోజకవర్గం చుట్టుపక్కల నుండి అనేక. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చిన్న వెంకన్నగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ హుండీల ద్వారా భారీ ఆదాయం లభించింది. బుధవారం ప్రమోద కళ్యాణ మండపంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య హుండీల లెక్కింపు నిర్వహించారు. గత 20 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని లెక్కించగా నగదు రూపంలో మొత్తం 2,24,23,765 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవోవై భాద్రాజీ తెలిపారు. అదనంగా భక్తులు కానుకలుగా సమర్పించిన 174 గ్రాముల బంగారము, 3 కిలోల 594 గ్రాముల వెండి, అలాగే విదేశీ కరెన్సీ కూడా లభించినట్లు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని టీమిండియా క్రికెట్ దిగ్గజాలు దర్శించుకున్నారు. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్, స్పిన్నర్ రవి బిష్ణోయి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్, మాజీ టీమిండియా మేనేజర్ పులపర్తి వెంకటరామ్ ప్రశాంత్, అఫెక్స్ మెంబర్ విష్ణుదంతు, ఏసీపీ ఆర్వి నాగరాజు పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ సుజాత ఆదేశాల మేరకు సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు, పర్యవేక్షణాధికారి కె వెంకటేశ్వరరావు క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం క్రికెటర్ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి అనే అవసరం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మీ పాలసీ మాకొద్దు, అమెరికాలో ట్రంప్పై వ్యతిరేకత. యుఎస్ఏలో కుప్పకూలిన జెట్, 7 మృతి. సీఎం కోల్ మాఫియా సిబిఐతో దర్యాప్తు జరిపించండి, గవర్నర్కు బీఆర్ఎస్ వినతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.